నా పేరు గుంజి దయాకర్, వడ్డెర ఉద్యదాల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. రాష్ట్రంలో వడ్డెరలో 30 లక్షల మంది పైనే ఉన్నారు. అందులో వృత్తిని నమ్ముకొని జీవించే వాళ్ళు దాదాపు 30% ఉన్నారు. ఈ 30% వడ్డెరలకి పని లేక అనేక ఇబ్బందులకి గురి అవుతూ ఉన్నారు. అనేక రకాలైనటువంటి బడా కాంట్రాక్టర్లు, అధునాతనమైనటువంటి యంత్రాలు ఈ యొక్క వృత్తిలోకి ప్రవేశించి వృత్తిని నాశనం చేసినటువంటి పరిస్థితి. ఎన్నికల ముందు తెలుగుదేశం పార్టీ వడ్డెరలకు మేము అనేక రకాలైనటువంటి సమస్యలు ఉన్నాయి, ఆ సమస్యల్ని మేము అధికారంలోకి వస్తే పరిష్కరిస్తామని చెప్పి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి గతంలో చెప్పడం జరిగింది. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ బాబు అనేక ఎన్నికల సభల్లో వడ్డెరలు మట్టినే నమ్ముకుంటారు, రాళ్ళు కొడతారు, పిండి చేస్తారు, వారికి మేము అధికారంలోకి వస్తే క్వారీలలో గనులలో వాళ్ళకి సముచితమైనటువంటి స్థానం కల్పించి వాళ్ళు ఆదుకుంటామని చెప్పడం జరిగింది. అదేవిధంగా వారు పనిలో చేయడంలో అధిక పనిని చేస్తారు. వాళ్ళు 50 సంవత్సరాలకే వృద్ధాప్యంలో పడతారు. వారికి మేము అధికారంలోకి వస్తే 50 సంవత్సరాలకే పెన్షన్ ఇస్తామని చెప్పినటువంటి ఈ చంద్రబాబు నాయుడు ఈరోజు వడ్డెరలు కానీ వడ్డెర వృత్తిదారులు కానీ పట్టించుకున్నటువంటి పాపాన్ని పోల. నెలల క్రితం మేము మంత్రివర్గం సబ్ కమిటీ వేసాము, మేము మాట్లాడాము. మేము వీళ్ళకి క్వారీలలో 15% మేము రిజర్వేషన్ కల్పిస్తాము. క్వారీలని, గనుల్ని, మైనింగ్ని అధిక శాతం వడ్డెరలకి ఇస్తానన్నటువంటి చంద్రబాబు నాయుడు ఈ రోజుకి అది లేదు, గతి లేదు. మేము చంద్రబాబు నాయుడిని అడుగుతూ ఉన్నాం, వడ్డెరలు అధికారంలోకి రాకముందు కనిపించారు, కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళ యొక్క సమస్యల్ని పట్టించుకున్నటువంటి పాపాన్ని పోలేదు. ఆ సమస్యల్ని పరిష్కారం కోసం ఈరోజు ఆంధ్రప్రదేశ్ వడ్డెర వృత్తిదారుల సంఘం రాజధాని ఏరియా మంగళగిరిలో ఇక్కడ ధర్నాకి కూరుకోవడం జరిగింది మిత్రులారా. అయితే చంద్రబాబు నాయుడు కానీ, వాళ్ళ మంత్రివర్గం కానీ, వాళ్ళ కూటమి కానీ ఈరోజు అధికారంలోకి వచ్చిన 21 నెలలు పూర్తయినా కానీ 2 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది. ఈ 2 బడ్జెట్లలో కూడా వడ్డెర అభివృద్ధి సంక్షేమ కార్పొరేషన్కి ₹1 నిధులు ఇవ్వకుండా తాత్కారం చేశారు. అందుకని ఈరోజు జరిగేటువంటి అసెంబ్లీ సమావేశాల్లో వడ్డెర వృత్తిదారుల సంఘానికి, వడ్డెరలకి, వడ్డెర సంక్షేమం అభివృద్ధి కార్పొరేషన్కి 1000 కోట్లు నిధులు ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఆ 1000 కోట్లను వడ్డెరలకు, వడ్డెర వృత్తిదారులకు, వాళ్ళ సంక్షేమానికి, వాళ్ళ అభివృద్ధికి ఖర్చు పెట్టాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ బడ్జెట్లో 1000 కోట్ల నిధులని కేటాయించాలి. వాళ్ళకు ఉన్నటువంటి సమస్యల మీద సబ్ కమిటీ వేసి వడ్డెర వృత్తిదారుల యొక్క సమస్యల మీద ఈరోజు పరిష్కరించేదానికి ఆ దిశగా నిర్ణయం తీసుకోవాలని, ఆ దిశగా ముందుకెళ్లాలని మేము ఈ యొక్క గవర్నమెంట్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం మిత్రులారా. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో వడ్డెరల మీద అనేక రకాలైనటువంటి దాడులు, అనేక రకాలైనటువంటి అత్యాచారాలు, హత్యలకు జరుగుతూ ఉన్నాయి. వాటికి మేము సామాజిక రక్షణ చట్టం కావాలని ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నా కానీ ఆ చట్టాన్ని ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. నిన్న కాక మొన్న 80 రోజుల నుంచి నెల్లూరు జిల్లాలో చిలకూరు మండలం బోధన గ్రామంలో మళ్ళీ జ్యోతి అనేటువంటి అమ్మాయిని పెత్తనదారులు కుటుంబాల నుంచి వచ్చినటువంటి వ్యక్తి జగదీశ్వర్ రెడ్డి, చిట్టమూరు జగదీశ్వర్ రెడ్డి అనేటువంటి వ్యక్తి ఆ అమ్మాయిని ప్రేమ పేరుతో నమ్మించి మోసం చేసి పెళ్లి చేసుకోకుండా ఉంటే ఆ అమ్మాయి
అతని ఇంటి ముందే 80 రోజుల నుంచి నిరాకరణ దీక్ష చేస్తూ ఉంది. చేసినప్పటికీ 60 రోజుల తర్వాత ఆ యొక్క చిలకూరు పోలీసులు కేసును నమోదు చేశారు. అయినప్పటికీ ఇప్పటి వరకు కూడా 20 రోజులు అయినప్పటికీ కూడా ఇంతవరకు వాళ్ళని అరెస్ట్ చేయలేదు. వాళ్ళు అరెస్ట్ చేయమని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఆ అమ్మాయి కూడా ఈరోజు ఇక్కడికి వచ్చి ఉన్నది. ఈ విధమైనటువంటి అత్యాచారాలు, హత్యలు, దుర్మార్గమైనటువంటి పనులు చేస్తున్నప్పటికి కూడా వాళ్ళని రక్షించాలంటే, ఒడ్డర్లని ఆదుకోవాలంటే రక్షణ చట్టం ఖచ్చితంగా అవసరం అని చెప్పి మేము వృత్తిదారులుగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం మిత్రులారా. నా పేరు మన్నూరు భాస్కరయ్య, ఆంధ్రప్రదేశ్ చేతి వృత్తిదారుల సమన్వయ కమిటీ రాష్ట్ర కన్వీనర్ని. తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఎన్నికలకు వచ్చే ముందు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ప్రతిపక్ష నాయకుడిగా ఉండి ఆయన చెప్పినటువంటి మాటలు ప్రధానంగా 10,000 కోట్ల రూపాయలతో ప్రత్యేక బ్యాంకును ఏర్పాటు చేసి వెనకబడిన తరగతులకి, బీసీలకి మేలు చేస్తానని చెప్పారు చంద్రబాబు నాయుడు గారు. ఈ అమరావతి ప్రాంతంలో ఎక్కడా బ్యాంకు అవపడడం లేదు. అయ్యా నీకు గుర్తుందా? 2 సంవత్సరాలు కావస్తుంది పరిపాలన. ఒకటి. రెండోది, సామాజిక భద్రత కల్పిస్తానని చెప్పారు వెనకబడిన తరగతుల ప్రజలకి. వడ్డెర్లు కానీ, రజకులు కానీ, నాయబ్రాహ్మణులు కానీ, చేనేత కార్మికులు కానీ, గొర్రెల మేకల పెంపకందారులు కానీ, అనేక రకాలుగా ఉన్నటువంటి వృత్తిదారులుగా ఉండే వెనకబడిన తరగతుల్లో ఉన్నటువంటి ప్రజలు ఈరోజు అభద్రతా భావంతో రాష్ట్రంలో జీవిస్తున్నారు. అందువల్ల సామాజిక రక్షణ చట్టం ఏర్పాటు చేస్తానని 8 మంది మంత్రులతో సబ్ కమిటీ వేసి 8 నెలలు గడిచింది. ఈ మంత్రుల కమిటీ ఏం చేస్తుందో మాకు అర్థం కానటువంటి పరిస్థితి. ప్రజా సంఘాలతో, వివిధ వృత్తి సంఘాలతో, బీసీ సంఘాలతో చర్చిస్తానని చెప్పిన ముఖ్యమంత్రి మాట మార్చారు. అంతేకాదు 5,000 కోట్ల రూపాయలతో ఆదరణ పథకాన్ని తీసుకొస్తానని చెప్పాడు. ఈ రాష్ట్రంలో 1000 కోట్లు కేటాయించాడు. పోయిన బడ్జెట్లో 5 సార్లు చెప్పారు, 5,000 కోట్లు కాలేదయ్యి. ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టినటువంటి దాఖలాలు లేవు వృత్తిదారులకి. అంతేకాదు వడ్డెరు వృత్తిదారుల్లో ఉన్నటువంటి వృత్తిదారులకి సీనరీస్ పైన పూర్తిగా ఛార్జీలు ప్రభుత్వమే భరాయించి ఆడున్నటువంటి క్వారీల్లో నేనే కాంట్రాక్ట్లు ఇప్పించేదానికి చొరవ చూపిస్తానని చెప్పారు ముఖ్యమంత్రి. ఒక్క మాట కూడా చెప్పిన మాట నెరవేర్చలేదు ఇప్పటి వరకు. ఇస్తున్నారు వడ్డీరు వృత్తిదారులుగా ఉన్నటువంటి వాళ్ళు క్వారీల్లో పనిచేయడానికి కానీ, వివిధ వృత్తుల్లో ఉన్నటువంటి వివిధ రకాల భవన నిర్మాణ కార్మిక రంగంలో ఉన్నటువంటి వృత్తిదారులకి భద్రత లేదు, సంక్షేమము లేదు. అందుకోసం మేము కోరుతున్నాం, ఈరోజు కనీసం 1,000 కోట్ల రూపాయలు వడ్డీరు వృత్తిదారుల సంక్షేమానికి బడ్జెట్లో కేటాయించాలి. సామాజిక భద్రత కల్పించేందుకు వెనకబడిన తరగతుల ప్రజలందరికీ సామాజిక రక్షణ చట్టం, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ లాగా ఓ చట్టాన్ని తీసుకురావాలి. లేదంటే రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున వెనకబడిన తరగతుల ప్రజలు, వృత్తిదారులుగా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ చేతి వృత్తిదారుల సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో వివిధ ప్రజా సంఘాలు కలుపుకొని పెద్ద ఎత్తున చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి, కూటమి ప్రభుత్వానికి సరైన గుణపాఠం చెప్పేదానికి సిద్ధమవుతున్నాం అని చెప్తూ ఈ సందర్భంగా మంగళగిరిలో వడ్డేరు వృత్తిదారుల సంఘం తరఫున మహాధర్నా పేరుతో మంగళగిరిలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం దగ్గర నిరసన ధర్నాగా కూర్చొని ధర్నా చేయడం జరుగుతుంది. మిత్రులారా, ప్రభుత్వం మేము కోరినటువంటి, వాళ్ళు చెప్పినటువంటి డిమాండ్ కూడా నెరవేర్చకపోతే రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున ఆందోళనకు సిద్ధమవుతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. నా పేరు తన్నీరు శ్రీరాములు, వడ్డెర వృత్తిదారుల సంఘం జిల్లా కార్యదర్శి. ఈ రోజు నాడు ఇక్కడ కార్యక్రమం పెడతాం ప్రధాన ఉద్దేశం ఏమిటంటే, ఈ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి రాకముందు వడ్డీర్లకు క్వారీ మీద హక్కు కల్పిస్తాము, అట్లానే పెన్షన్ ఇస్తాము, సామాజిక భద్రత కల్పిస్తాము అని చెప్పేసి ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత వడ్డీర్లను విస్మరించిందనేటువంటిది విషయం అవగాహన అవుతుంది. దానికి సంబంధించి ఈరోజు నిరసన కార్యక్రమం చేపట్టి ఈ ప్రభుత్వానికి చెంపపెట్టుగా ఉండాలని చెప్పేసి, వారు ఇచ్చిన హామీలు అమలు చేయాలని చెప్పేసి ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. కనుక వడ్డీర వృత్తిదారులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. దానికి ధన్యవాదాలు.